హాయ్ అండి. క్రిస్పీగా ఉండే రెసిపీస్ అయితే అందరికీ భలే ఇష్టం. అందులో హెల్తీ రెసిపీ అయినటువంటి ఈ చేపల ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వాచ్ చేయండి. క్రిస్పీగా రెడీ చేసుకొని మీరు కూడా సర్వ్ చేసుకోండి. ఫ్రెష్‌గా ఉన్న చేపలను తీసుకోవాలి. ఈ చేపల పైన ఉన్నటువంటి స్కిన్ అంతా తీసివేసి మనం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇందులోకి పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్టు, సాల్ట్, టేస్ట్‌కి సరిపడా ధనియా పౌడర్, అలానే చిటికెడంతా గరం మసాలా వేసుకోండి. ఫిష్ గరం మసాలా వేసుకుంటే బాగుంటుంది. అలానే హాఫ్ స్పూను జీలకర్ర పౌడర్, కారం తగినంతగా వేసుకొని ఈ మసాలాలన్నింటినీ ఫిష్‌కి బాగా పట్టివ్వాలండి. ఒక చిన్న టిప్ అండి, మనం ఫిష్‌ని నీట్‌గా కడుక్కోవాలండి. అప్పుడే మనకు నీసు వాసన రాకుండా బాగుంటుంది. ఫ్రై చేసినప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. అందుకోసమని కడిగేటప్పుడు కొంచెం సాల్ట్, నిమ్మరసం వేసుకొని ఒక 10 నిమిషాలు నీట్‌గా కడుక్కోవాలండి ప్రతి ఒక్క పీస్‌ని. అప్పుడే నీటి వాసన అనేది అస్సలు రాదండి. అలానే ఫిష్ కూడా మంచిగా వైట్ కలర్‌లోకి చేంజ్ అయిపోతుంది. ఫిష్ పైన ఉండే బ్లాక్ లేయర్ అంతా పోయి చాలా బాగుంటుంది. ఈ విధంగా ప్రతి ఒక్క పీస్‌కి మసాలాలన్నీ బాగా పట్టించి ఒక 1 అవర్ పక్కన పెట్టుకోవాలి. తక్కువలో తక్కువ హాఫ్ అన్ అవర్‌కి చేసుకోకండి ఫ్రై. హాఫ్ అన్ అవర్ అయినా మసాలాలు కలిపి పక్కన పెట్టుకుంటేనే ఫిష్ ఫ్రై అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మసాలాలన్నీ కూడా ఫిష్‌కి బాగా పట్టి ఫ్రై చేసినప్పుడు అవి బైండింగ్ అనేవి ఊడిపోకుండా చాలా బాగుంటుంది. ఈ విధంగా అన్నీ కలుపుకొని 1 అవర్ పక్కన పెట్టుకోండి. ప్లీజ్ ఫస్ట్ టైం మన ఛానల్ని వాచ్ చేస్తుంటే అన్ని రెసిపీస్ వాచ్ చేసి మీకు నచ్చినట్లయితేనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి. స్టవ్ మీద గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆయిల్ని బాగా హీట్ చేసుకోండి. ఆయిల్ అనేది హీట్లో ఉంటేనే మనకు ఫిష్ అనేది బాగా ఫ్రై అయ్యి లోపల కూడా ఈవెన్గా కుక్ అవుతుంది. స్టవ్ను హై ఫ్లేమ్లోనే పెట్టుకొని 2 సైడ్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి. పీసెస్ వేయగానే కలపకుండా ఒక 3-4 నిమిషాల తర్వాత వన్ సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకుంటూ నిదానంగా ఫిష్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదా వన్ సైడ్కి నెమ్మదిగా టర్న్ చేయండి. ఆ తర్వాత ఇంకొక పీస్ని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫిష్ ఫ్రై. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఒక 2-3 నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఆ తర్వాత కొంచెం స్టవ్ ఫ్లేమ్ తగ్గించి 2 సైడ్స్ కూడా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఈ విధంగా ఫ్రై చేసుకోండి. పైన క్రంచీగా లోపల కొంచెం జ్యూసీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ ఫిష్ ఫ్రైని మీరు కూడా రెడీ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా లైక్ చేయండి.